చట్టసభలకు ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అనేది కేవలం స్పీకర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఇది బెటర్ టు గివ్ క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడేది, అంతే తప్ప వేరేం లేదు సబ్జెక్ట్ అక్కడ. మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను ఇదో సహనం కోల్పోయినా, అసహనంగా మాట్లాడుతున్నా, మరి సహనం కోల్పోయింది ఎక్కడ, అసహనంగా మాట్లాడింది ఎక్కడ, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడ, లేక ఏదైతుందో ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఎస్, వీళ్ళని ఓడటం గెలవడం అని కాదు. నేను 1985 వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వల్ల వారి నాయకత్వంలో ఏదైతుందో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ లాస్ట్ 40 years ఐఎమ్ ప్రౌడ్, నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను నేను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. లేదు మాది ఒరిజినల్ కాంగ్రెస్, ఒక కాంగ్రెస్ ఎందుకే, ఉన్న పార్టీలన్నీ నీయే. ఒక కాంగ్రెస్ ఎందుకే, అటు జనతా పార్టీ నీదే, టీడీపీ పార్టీ నీదే, టీఆర్ఎస్ పార్టీ నీదే. ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నీది. ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ నీది. లేకుంటే బీజేపీకి ఒకటేమన్నా, అరే మీకు ఒక చూపెట్టారా మీ ముందు, అది కాదయా. పాపం మేడం కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఏదైతుందో ఈ సంజయ్ని గెలిపించడానికి కాలుకు బల్బం కట్టుకొని తిరిగింది ఆ ఊరూరా. ఈ సంజయ్ అన్న ఎమ్మెల్యే గెలిపించడానికి కాలుకు బల్బం కట్టుకొని ఊరు తిరిగింది. నీ అంతర్గావులు ఎంత మేజార్టీ వచ్చింది మీ బీఆర్ఎస్కు? పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పాపం ఆమె ఏదైతుందో వాళ్ళ పార్టీ కమిట్మెంట్ కొరకు ఏదైతుందో ఈ సంజయ్ అన్న గెలుపు కొరకు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం ఊరు తిరిగి గెలిపించి ఆయన సొంత ఊళ్ళే అంతర్గామలో బీఆర్ఎస్ ఎంత మేజార్టీ పట్టుకొచ్చినవే చెప్పొకసారి నాకు. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుని భావించినట్టయితే దానికి ఎవరు జవాబు చెప్పలేరే. వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలే అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్పలేరు చెప్పండి.